కృష్ణ హరే 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 రామ్ 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 హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ స్వాగతం. టెంపుల్ జర్నీ లైఫ్. సో నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియో చూసినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన బెల్ ఐకాన్ నొక్కి బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క టెంపుల్ దర్శన వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో మీరు మిస్ కాకుండా చూడగలరు. సో మీరు ఏంటంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి టెంపుల్ దర్శన వీడియోస్ ఎన్నో చూస్తుంటారు. అందులో కూడా నా యొక్క ఛానల్లో టెంపుల్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీలో ఉన్నటువంటి వీడియోస్ కూడా వస్తున్నాయి. సో వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వట్లేదు. నేను కోరుకునే మీ దగ్గర నుంచి ఒకటే ఒకటండి, నా ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేండి, మీరు సపోర్ట్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం అదొక్కటే మీరు కోరుకునేదండి. ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఇప్పుడు వెంటనే ఫస్ట్ ఇమ్మీడియట్గా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత వీడియో చూడండి. సో వీడియో ఎక్కడగా నా ఛానల్లో ఉన్నటువంటి ఎటువంటి వీడియోస్ అయినా, టెంపుల్ దర్శన వీడియోస్ మీరు ఏ వీడియో అయినా స్కిప్ కాకుండా చూడండి. అప్పుడు మీకు పూర్తి విషయం అంతా అర్థమవుతుంది, చక్కగా ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ్ హరే రామ్ రామ్ హరే. ఇది వచ్చేసి కమ్మపాలెం అండి. కమ్మపాలెము గ్రామం, కడవలూరు మండలం, నెల్లూరు జిల్లా. అంటే మీరు కావాలి నుంచి నెల్లూరుకి వెళ్ళేటప్పుడు హైవేలో కనిపిస్తుంది. కమ్మపాలెం గ్రామం, కడవలూరు మండలం, నెల్లూరు జిల్లా. సో ఇది దేవస్థానం వచ్చేసి శ్రీ విజయ గణపతి, శ్రీ విజయ గణపతి పోలేరమ్మ, శ్రీ విజయ గణపతి పోలేరమ్మ అభయాంజనేయ స్వామి సంతాన నాగులు పోతురాజుల యొక్క దేవస్థానం. అత్యద్భుతంగా 5 దైవతామూర్తులు ఇందులో ఉంటారు. సో తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు దర్శించుకోండి. శ్రీ విజయ గణపతి, అదేవిధంగా అభయాంజనేయ స్వామి, అదేవిధంగా అభయాంజనేయ స్వామి సంతాన నాగులు, అదేవిధంగా పోలేరమ్మ దేవస్థానం, అదేవిధంగా పోతురాజు స్వాముల యొక్క దేవస్థానం. సో తప్పకుండా 5 దైవతామూర్తులు ఎందుకు ఉంటారు. విజయ గణపతి ఉంటుంది, పోలేరమ్మ ఉంటుంది, అభయాంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది, అదేవిధంగా సంతాన నాగులు దేవతలు ఉంటారు, అదేవిధంగా ఇంకా పోతురాజుల స్వామి దేవస్థానం ఉంటుంది. ఒకే దేవస్థానంలో 5 దైవతామూర్తులు ఉన్నటువంటి ఏకైక దేవాలయాలు ఉంటాయి, అంటే మిగతా దేవాలయాలు ఉంటాయి. సో ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రొద్దుటూరు టెంపుల్ దర్శనయాత్ర అరుణాచల్, హైదరాబాద్ టు అరుణాచలం సైకిల్. ఓకే, మేము సంస్కృతి సాంప్రదాయం గురించి హిందూ ప్రచారం చేయాలి. ఆల్రెడీ పేపర్ కూడా వేశారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. సో మీరు తప్పకుండా ఈ యొక్క గ్రామం వచ్చేసి కమ్మపాలెం గ్రామం వచ్చినప్పుడు ఈ యొక్క దేవస్థానం తప్పకుండా దర్శించుకొని, సో విజయ గణపతి యొక్క అనుగ్రహము, స్వామివారికి అనుగ్రహము పొందండి. సో ఇక్కడ పూజారి ఉన్నప్పుడు తప్పకుండా దర్శించుకొని విజయ గణపతి యొక్క, ఎందుకంటే ప్రతి విజ్ఞానం చేసిన ఎటువంటి యాగాలు చేసినా, ఎటువంటి పూజలు చేసినా ఫస్ట్ మనం వినాయకుడికి మనం పూజలు చేస్తాం, ఆయన మొక్కుతాం. ఎందుకంటే వినాయక స్వామికి మనం చేసిన తర్వాత ఏ యొక్క పూజలైనా మిగతా యొక్క దైవతామూర్తులు చేస్తారని మనకు అసలు ఆల్రెడీ శాస్త్రాలు చెప్పబడింది. సో తప్పకుండా విజయ గణపతి స్వామికి దర్శించుకోండి, స్వామివారికి తీర్థప్రసాదాలు పొందండి. అదేవిధంగా పోలేరమ్మ దేవస్థానం కూడా ఇందులో ఉంది, అమ్మవారికి అనుగ్రహం పొందండి. సో అదేవిధంగా అభయాంజనేయ స్వామి దేవస్థానం లోపల కూడా ఉంటుంది. సో బయట ఒక స్టాచ్యూ కూడా ఉంది, విగ్రహం చాలా ఒక 10-15 అడుగుల స్టాచ్యూ ఉంది. సో అభయాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందండి. ఎందుకంటే అందరికీ, ప్రతి ఒక్క భక్తుడికి ఇష్టపడేటువంటి ఒక దైవం వచ్చేసి అభయాంజనేయ స్వామి, అంటే ఆంజనేయ స్వామి అంటే ఇష్టపడే భక్తులు ఈ లోకంలో ఎవరు ఉండరు. తప్పకుండా అభయాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందండి. అదేవిధంగా సంతాన నాగులు యొక్క ఇక్కడ దైవతామూర్తి కూడా ఉంది, అమ్మవారి కూడా కొలవండి. సో పూజ చేయండి. అదేవిధంగా నిత్యం మీరు భగవన్నామస్మరణ మర్చిపోవద్దు. అదేవిధంగా పోతురాజుల వారి దేవస్థానం కూడా ఇందులో ఉంది. పోతురాజుల వారి దేవస్థానం చూడండి, ఇక్కడ ఎదురుగా పోలేరమ్మ వారి దేవస్థానం ఉంది. అట్లా మీరు చక్కగా చూడండి, దర్శించుకోండి. సో అమ్మవారి యొక్క అనుగ్రహము, అభయాంజనేయ స్వామి అనుగ్రహము, అదేవిధంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా పొందండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. బయట పక్క వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి మీరు బయట పక్క ఆరుబెట్టి కూర్చోవచ్చు. సో లోపల కూడా మీరు కూర్చొని హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే జపించవచ్చు. సో ఇక్కడ పోలేరమ్మ దేవస్థానము, అభయాంజనేయ స్వామి దేవస్థానం, గణపతి దేవాలయం, పోతురాజుల సంతాన దేవస్థానం ఉంటుంది. తప్పకుండా దర్శించుకొని సో స్వామివారికి కృపా కటాక్షం పొందండి. వీలైతే ఈ యొక్క దేవస్థానం యొక్క అభివృద్ధికి, నిర్వహణకి, పూజా కార్యక్రమాలకి, ఇతరత్ర అన్నదాన కార్యక్రమాలు కూడా మీరు ఏమైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ యొక్క దేవస్థానం యొక్క కమిటీ అధ్యక్షులు కానీ, పాలక మండలి కానీ, అధ్యక్షులు, కార్యదర్శులు కానీ, సభ్యులు కానీ సంప్రదించి, వీలైతే ఇక్కడ ప్రధాన అర్చకులు ఉంటారు, అర్చకులు కానీ సంప్రదించి మీరు ఇవ్వాల్సిన విరాళాలను అన్నదాన కార్యక్రమానికి ఇచ్చి సో ఈ యొక్క గుడికి సహాయానికి, ఈ యొక్క దేవస్థానానికి సహాయపడండి. అదేవిధంగా మీ ఈ యొక్క స్వామివారి యొక్క, గణపతి స్వామివారి యొక్క కృపాకటాక్షము, అదేవిధంగా అభయాంజనేయ స్వామి యొక్క అనుగ్రహము, అదేవిధంగా పోలేరమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకోండి. అదేవిధంగా సంతాన నాగుల అమ్మవారి యొక్క దీవెనలు తీసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ పోతురాజుల యొక్క
అనుగ్రహం పొంది మీ యొక్క కృపా కటాక్షం పొందండి. అదే మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగాలు కలగాలని కోరుకుంటాను. మీరు తప్పకుండా బయట కాళ్ళు చేతులు కడుగురించి ధ్వజస్తంభం మొక్కి ప్రదక్షిణ మాత్రం చేయండి. అంటే మామూలుగా ఇది శివాలయం కాదు కాబట్టి శివాలయం అయితే మీరు సంస్కృత ప్రదక్షిణ చేస్తారు. ఇది మామూలుగా 5 దేవస్థానాలటువంటి ప్రదక్షిణ. నార్మల్గా మీరు గుడి చుట్టూ 3 ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనం చేసుకొని అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు తీసుకొని వీలైతే మహాప్రసాదాలు జరుగుతుంటే మహాప్రసాదాల సేవా కార్యక్రమం పాల్గొని మీరు చేయగలరని కోరుతున్నాను. వీలైతే మీకు తోచిన సాయం శక్తి కొద్దిగా ఈ యొక్క హుండీ ఉంటుంది, స్వామివారి హుండీలో వేయండి. సో మీరు ఇవ్వాల్సిన కానుకలు మొక్కుబడులు కానీ ఈ యొక్క హుండీలో వేయండి. లేకపోతే గుడి ధర్మకర్తలు కానీ ప్రధాన అర్చకులు వాళ్ళని సంప్రదించి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ్ 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 హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్. చూడొచ్చు, తప్పకుండా దర్శించుకోండి. సో ఇది వచ్చేసి చూశారు కదా, ఇది ధ్వజస్తం. సో ఇక్కడ ఎలుక వాహనం చూసారా, ఇంకా ఎలుక వాహనం. సో అమ్మవారి మహాగణపతి గణపతి యొక్క దర్శనం చేసుకోండి. సో మహాగణపతి యొక్క వాహనం ఎలుక అని మనకు తెలుసు అందరూ. సో చాలా అత్యద్భుతంగా ఇక్కడ ఉంది దేవస్థానం. తప్పకుండా దర్శించుకోండి, స్వామి యొక్క కృపా కటాక్షం పొందండి. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం గణపతి ఆయన మహా ఓం గణపతి ఆయన మహా. అదేవిధంగా పక్కన మనం చూడవచ్చు దేవాలయంలో ఇది అమ్మవారి దేవస్థానం, పోలేరమ్మ దేవస్థానం చూడవచ్చు. సో ఎదురుగా ఇక్కడ మీకు స్టార్టింగ్లో బయట పక్క ఉండి ఉంది ఒక విగ్రహం చూడవచ్చు ఇక్కడ ఎదురుగా. సో ఇది పోతురాజులు అంటారు, పోతురాజుల వర్షం, పోతురాజుల దర్శనం చేసుకోండి. సో పోతురాజుల యొక్క అనుగ్రహం పొందండి. సో ఆశీర్వాదం తీసుకొని ఇది పోలేరమ్మ దేవస్థానం. సో బయట పక్క చూడవచ్చు విగ్రహాలు ఎంత చక్కగా అద్భుతంగా శిల్పాలు చెక్కబడినది. గోపురం కూడా చాలా అద్భుతంగా ఉంది. సో అడ్వక్కడ మహాగణపతి యొక్క గోపురం కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. సో ఇప్పుడు మనం పోలేరమ్మ దేవస్థానంలోకి వెళ్తాము. సో తప్పకుండా దర్శించుకోండి. సో ఓం నమో పోలేరమ్మ తల్లికి నమో నమో జై జై పోలేరమ్మ. సో ఇక్కడ తప్పకుండా దర్శించుకోండి పోలేరమ్మ అమ్మవారు కూడా అనుగ్రహం పొందండి. తప్పకుండా ఇక్కడ పూజారి ఉన్నప్పుడు మాత్రం దర్శించుకోండి. సో పోలేరమ్మ వారి యొక్క అనుగ్రహం పొందండి. సో ఇక్కడ ఈ కమ్మపాలెము కడవలూరు గ్రామం, అంటే కమ్మపాలెం గ్రామం కడవలూరు మండలం నెల్లూరు జిల్లా ఉన్నటువంటి విజయ గణపతి దేవాలయం. ఇది పోలేరమ్మ దేవస్థానం యొక్క మందిరం. తప్పకుండా అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకోండి. సో తీర్థప్రసాదం తీసుకొని మీకు తోచిన మీకు శక్తి కొద్దిగా ఈ యొక్క హుండీలో వేసి భక్తులు ఇవ్వాల్సిన కానుకలు పోలేరమ్మ వారికి సమర్పించండి. మీరు ఏదైనా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలన్నా ఈ యొక్క అమ్మవారి తరఫున కానీ మీ ఇంట్లో ఏదో శుభకార్యం తరఫున కానీ పండుగ రూపాయలు తప్పకుండా అమ్మవారి యొక్క దర్శనము కృపాకటాక్షము ఆశీర్వాదం తీసుకొని మీరు కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించాలని కోరుతున్నాను. మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులు కానీ ధర్మకర్తలు వాళ్ళని సంప్రదించి అన్నదాన కార్యక్రమం సహాయపడగలరు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇది యజ్ఞ